డంపింగ్ యార్డ్ను తరలించాలంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రజలు ఆందోళనకు దిగారు. చెత్త వేసేందుకు వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. డంపింగ్ యార్డ్ను తరలించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా డంపింగ్ యార్డుతో అనేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. డంపింగ్ యార్డు కారణంగా గాలి, భూగర్భ జలాలు రంగు మారి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 4వ వార్డు రామ్నగర్ బంధంలో ఒక తీవ్రమైన సమస్య గత 12 సంవత్సరాల నుంచి కూడా ఒక తీవ్రమైన సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కరించుకోవడం రోడ్డు మీదకి ఎక్కాము మేము మున్సిపాలిటీ ముందర. విషయం ఏంటంటే డంపింగ్ యార్డ్ పొగ. ఈ డంపింగ్ యార్డ్ పొగ గత 12 సంవత్సరాల నుంచి కూడా విపరీతంగా పెరుగుతూనే వస్తుంది, కానీ దీన్ని తగ్గించేది అధికారులు అయితే లేరు. ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులు అయితే ముందుకు రావట్లేరు. కొన్ని రోజుల కిందటే మా యొక్క 4వ వార్డు ప్రజలందరం కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం కూడా ఇచ్చాము. వినతి పత్రం ఇచ్చినా సరే వాళ్ళకి కానించి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి అధికారులు ముఖ్యంగా కోరుకునేది అంటే ఈ డంపింగ్ యార్డ్ని రీసైక్లింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పోదు అనే విషయం చెప్తున్నారు, ఎప్పటి నుంచి చెప్తున్నారు, సరే అది ఓకే. కాబట్టి రీసైక్లింగ్ చేసే పరికరాలు, ఆ మిషనరీ తీసుకొచ్చి రీసైక్లింగ్ చేస్తారా లేదా తొలగిస్తారా అని మేము అడుగుతుంటే ఇక చేస్తాం గత 12 సంవత్సరాల నుంచి పొడిగిస్తూనే ఉన్నారు. ఎంతకాలం అని ఇలా మేము ఓపికతోటి ఉండాలని చెప్పేసి ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది. అధికారులను త్వరగా ఈ డంపింగ్ యార్డ్ సమస్యను అధికారులు త్వరగా తొలగించాలా, రీసైక్లింగ్ చేయాలనేది విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి దయచేసి అధికారులు ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రజలు పడే ఇబ్బందులు, తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి శ్వాస తీర్చుకోలేక, మరొకటి ఎలర్జీ, మరొకటి విపరీత జ్వరాలతో. గత 2 రోజుల కిందట ఇక్కడ మా యొక్క ఫ్రెండు జ్వరంతో వచ్చి బెడ్ మీద పడుకుండు. అది అశ్వాసతో గురయ్యి ఆ స్వామి మరించాడో తెలియదు, ఇంకే కారణమో తెలియదు, కానీ మాకేది ఎక్కువ అయితే ఈ డంపింగ్ యార్డ్ పొగ వల్లనే ఆ స్వామికి ఏదో అయిందని మేము ఇలా రోడ్ ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అధికారులు ఇలాంటి విషయాలు ఇంకా ముందు ఇలాంటి కాకుండా చూసుకోవాలని అధికారులను కోరుకుంటున్నాం.